హాయ్ చెప్పు. హాయ్ మమ్మీ, అందరు హాయ్ చెప్పండి. ఇటు సైడ్ హాయ్ స్వీటీ. వీడియోకి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హలో హాయ్ హలో. ఓకేనా చెప్పాలా? రెడీ. ఈరోజు ఇప్పటిదాకా కష్టపడి ఈ కొండ ఎక్కేసినాము. ఈ కొండ ఎక్కిన తర్వాత ఈ ఎండకి కష్టపడి పైకి వచ్చేసినాం. పైకి వచ్చిన తర్వాత ఇగో మా విలేజ్ గోగోల్ అంటారు, అదే మా విలేజ్. ఇదే మా విలేజ్. మా విలేజ్లో ఉన్నది అదంతా. నాకు మళ్ళీ చూసి హాయ్. ఇదో నల్లమల్ల అడవి, ఆ కొండలు అవన్నీ అక్కడి నుంచి లొకేషన్. కొండలు, లోయలు అక్కడంతా చూడండి. నా కళ్ళి కూడా నేను కూడా చూపిస్తాను. నాకు ఇచ్చే వీడియో వీడియో ఆన్ అయిందా? ఇంతకు మరి వీడియో ఆన్ అయిందా? ఓకే హాయ్. చూడండి ఇగో ఇక్కడి నుంచి ఇది మా విలేజ్. తర్వాత ఇగో ఇక్కడి నుంచి ఇదంతా మా కొండలు. ఈ కొండలు ప్రాంతము చక్కగా చూడండి ఎట్లున్నాయో. ఇవన్నీ కూడా కొండలు. ఇప్పుడు మేము ఉన్నది ఒక కొండ, చిన్న తిప్ప అంటారు దీన్ని. కొండ కాదు, ఇది పెద్ద తిప్పలు. ఇవన్నీ తిప్పలు అంటారు, చిన్న చిన్న తిప్పలు. ఇది ఒక్కరవ ఎక్కుతేనే మాకు ఇంత మంచి లొకేషన్, మా గ్రామము. అదేవిధంగా ఇది ఖమ్మం చెరువు అంటారు దీన్ని. ఖమ్మం చెరువు చూడండి. ఖమ్మం చెరువు ఎవరు చూసినారు? ఎంతమంది చూసినారు? ఈ ఖమ్మం చెరువు మీద దీన్ని ఖమ్మం చెరువు అంటారు. చూడండి ఇది మొత్తం ఖమ్మం చెరువు. అంటే ఇది ఖమ్మం చెరువులో ఆనుకొని ఉండే ఊర్లు. మాకు ఇళ్ళ ఆ రూములు, ఆ ఇళ్ళకు టచ్ అవుతాయి అన్నట్టు వాటర్. ఇవన్నీ అడవి. ఇదంతా చెరువు. ఈ చెరువు పైన ఈ తిప్ప. ఈ తిప్పలో నుంచి మేము అన్నీ చూస్తున్నాం. అది మోదిన్పురం అంటారు. ఇక్కడ హై స్కూల్ ఉంది. జగన్ కట్టించిన కాలనీ కూడా అక్కడ ఉంది. అంతేకాకుండా ఇగో ఇవన్నీ ఖాళీ ప్లేస్. ఇదంతా చెరువు వస్తే నిండిపోయే ప్లేస్ ఇదంతా. ఇప్పుడు కొన్ని వాటర్ ఎండిపోయినాయి కాబట్టి చక్కగా మేము ఇచ్చేయగలిగినాం. చూడండి ఈమె మా కోడలు హుబ్లీ నుంచి వచ్చింది. కేవలంగా ఈమె కోసం కష్టపడి ఇంత దూరం వచ్చినాము. అంతేకాకుండా మా పిల్లలందరూ కూడా పాపకి ఫోటోలు తీస్తూ ఉన్నారు. ఇంకా ఆమె మళ్ళీ రావడం కష్టము. ఇక్కడ చూడండి ఇగో హాయ్ చెప్పినా. ఏ ప్రతీక్ష ఇటు చూడాలి. హాయ్ చెప్పు. పాపం బెంగళూరు నుంచి వచ్చింది. వచ్చినప్పుడల్లా తాతతో కలిసి, నా కూతురు తాతతో కలిసి ఇగో చక్కగా మాతో పాటు కష్టపడి ఇంత దూరం వస్తుంది. ఇగో మా పిల్లలు, ఇగో మా పులి ఇక్కడ ఉంది చూడండి. ఈమె మా పులి. ఎందుకంటే ఏది ఉన్నా ఫస్ట్ ముందు ఉండేది ఈ పులే. కాబట్టి చెరువు ఇదంతా. నన్ను చూడాలి కదా మీరు. నన్ను కనపడుతున్నానా నేను? ఏమో నాకు కనపడట్లేదండి. నేను కళ్ళు పెట్టుకున్నాను. కళ్ళు కనపడుతున్నాను. కాబట్టి ఎండలో ఉన్నాను. ఆ పిల్లలందరినీ కొంచెం ఎనర్జీ కోసం 2 నిమిషాలు కూర్చోబెట్టినాము. ఇవన్నీ సెట్ చేస్తూ ఉన్నాను. చూడండి తల్లి, ఎలా అనిపిస్తుంది నీకు ఇది? చాలా బాగుంది మమ్మీ నీకు ఎలా అనిపిస్తుంది? ఇదో స్వెట్స్ పెట్టుకో. ఇది పెట్టుకో. ఓకేనా? షారోన్ ఏం లేదు. హాయ్. ఆడ చిక్కు పడుతుంది. కొన్ని స్టిల్స్ తీసుకొని చక్కగా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటుందంట. చూడండి. రైట్. నా కొడుకు ఈడే. చెప్పు. ఈడేనండి అదృష్టవంతుడు. ఎందుకనంటే చాలామంది ఫాదర్స్ ఉంటారు కానీ ఈ కొండలలో, లోయలలో ఎవరు తిప్పరు. నేను కష్టపడతాను. మా పిల్లలందరూ అన్నీ మేము తిరిగిన ప్రాంతాలు చూడాలి, తిరగాలి అని. ఇలాంటి చూస్తే బాగుంటుంది. కొండలు కూడా ఎవరు ఎక్కియరు. కాబట్టి ఇవన్నీ ఇంతటితో వీడియో డ్రాప్ చేస్తున్నాను. పిల్లలు కొన్ని స్కిల్స్ తీసుకుంటారు. అనంతరం తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఆ చెరువులోకి ఇప్పుడు వెళ్తాం. ఈ ఎండకు ఇప్పుడు ఎంత అయిందంటే టైం ఎంత అయింది మమ్మీ? 12 అయింది. ఎండకు ఈ ఎండాకాలంలో ఈరోజు డేట్ ఎంత అంటే మే 14 కదా, 2026. ఈరోజు ఇంత ఎండలో వచ్చినామంటే పిల్లలు సాయంత్రం 4 గంటలకల్లా వెళ్ళిపోతారండి. అందుకని ఇంట్లోకి రావడం జరిగింది. వాళ్ళకి జ్వరం వచ్చినా ఏదొచ్చినా మళ్ళీ చూపించుకోవచ్చు, కానీ ఈ ప్రాంతం అయితే మళ్ళీ చూపించుకోవడానికి వాళ్ళు రారు. కాబట్టి వస్తే మంచిది, రాని టైంలో మనం చూపించలేం. వచ్చినారు కాబట్టి ఇవి చూడడానికి అవకాశం ఇది. ఓకేనా? వీడియో కట్ చేస్తున్నాను. తర్వాత వచ్చే వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను.